ప్రైజ్ లాడండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించాము. స్థుతిని పైన ఆశ్రయుడమైన దేవా, నీకు స్తోత్రంలో నీకు వందనాలు నాయన ప్రభ. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. వినుట ద్వారా మాకు విశ్వాసం కలటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభ. వాక్యంలో నిలకడగలిగే ధన్యతను దయచే ప్రభ. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవి. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4వ జీవిలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలుదేరి వెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారము. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడింది. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు దేనారు మునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల వైన్లననియు నూనెను ద్రాక్షారసము పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఏంటదండి? గొర్రెపిల్ల 7 ముద్రలను, ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు చూడగా ఏమి కనబడెను? ఉరుము వంటి స్వరము వినబడెనని చెప్పుచున్నాను. మరియు ఇదిగో నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద విల్లు విరుచుట కూర్చుండిట ఒక కిరీటము. అతడు జయించుటకును బయలు వెళ్ళని. ఎలాగో ఒక గుర్రము మీద వెళ్ళినప్పుడు ఎలాగ వినిపించి ఉన్నది? ఏమి స్వరము? ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటినని అంటున్నాడు. అదే 2వ ముద్రను విప్పినప్పుడు అని 2వ జీవి చెప్పుట వినెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వినేనన్న. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళి మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా గుర్రము మీద కూర్చున్న వారికి అధికారం ఇచ్చాను. అంటే ఒక గుర్రం మీద వెళ్ళినప్పుడు ఎలా వినిపించింది? ఒక స్వరము వినబడినది. 2వ దాని మీద వెళ్ళినప్పుడు విల్లు విరుచుట కనబడినది. కానీ 3వ ముద్రను విప్పినప్పుడు భూమి మీద సమాధానము లేదని అంటున్నాడు. సమాధానం లేకుండా గుర్రం మీద కూర్చున్నవాడు సమాధానం ఇచ్చాను అన్నాడు. 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని వినబడినది. ఏంటదండి? మొదటి ముద్ర ఏంటది? ఒక స్వరము వినబడను. 2వ ముద్ర ఏంటి? రెండవది విప్పినప్పుడు జీవించుట వింటిని. 2వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని అని అన్నాడు. 3వ ముద్రను విప్పినప్పుడు ఏమి వినబడింది? జీవించుట విని నేను చూడగా ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడును. దాని మీద ఏమున్నది? త్రాసు చేత పట్టుకుని కూర్చుండుట ఒకడు ఉండెను. త్రాసు అంటే గుర్రము మీద వెళ్ళినప్పుడు త్రాసు పట్టుకుని కూర్చుండుట చూచానని అంటున్నాడు. దేనారమును 3 సేర్ల వలయలను నేనును ద్రాక్షారసమును పాడు చేయ వద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడని. ఎలాగూ ఒక స్వరము పలుకుట ఏంటది? ఆ 4వ జీవి స్వరము పలికిన మాట వినబడేది. అది ఏమిటదంటే ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట విన్నాను. ఎలాగో రమ్ము అని చెప్పుట వినెను. జీవించు అని చెప్పుట వినేను. 4వ ముద్ర విప్పినప్పుడు జీవించి చెప్పుట అని వినెను. అప్పుడు నేను చూడగా ఇదిగో వర్ణము గల ఒక గుర్రము కనబడును. దాని మీద కూర్చున్న వాని పేరు
మృత్యువు తాళములలో వానిని వెంబడించెను. ఖడ్గము వలన కరువు వలనను ఆయన ఇది ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూమి వాసుల ప్రతిదండన చేయక ఉందినని బెగ్గరగా కేకలు వేసని. ఎలాగూ అప్పుడు నేను 4వ ముద్ర విప్పుట వినినప్పుడు అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణవస్త్రము గల ఒక గుర్రము కనబడిన దాని మీద ఏం కూర్చున్నది? పేరు మృత్యుంజయువును కూర్చున్నది. పాతాళ లోకంలో వారిని వెంబడించిన ఖడ్గము వలె కరువు వలన కనబడింది. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని అని అంటున్నాడు. వారు ధ్యానార సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందివని బేక్కరగా కేకలు వేసని. ఎలాగూ బేక్కరగా కేకలు వేసిన రక్తము నిమిత్తమును నివాసుల నిమిత్తమును ప్రతిదండన విషయం ఎందాక తీర్పు తీర్చకుందువు అని అంటున్నాడు. తీర్పు తీర్చకుండా ఎంతకాలము ఉండదవు అని అన్నాడు. తీర్పు కాలం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా త్రాసులో మన పాపములు లెక్కింపబడతాయి. మనం చీకట్లో చేసిన పాపములు కానీ వెలుగులో చేసిన పాపములు కానీ ఏ పాపం అయినను సరే మన త్రాసులో త్రుయ్యబడతాయి. అప్పుడు తీర్పు తీర్చబడును. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వాని అంకియబడెను మరియు వారి వలననే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకొంచెము కాలము మిశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగిన సూర్యుడు కబలింపవలెనని సూర్యుడు కబలింపవలెనని నలుపాయెను. చంద్రబింబము రక్తమాయెను. పెద్ద గాలి చేత ఊగలాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములను భూమి మీద రాలెను మరియు ఆకాశ మండలమును చుట్టబడిన గ్రంథము వలననే తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను గనులను సహా సంప్రదాయతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రుడను కొండ గృహాలలో బండ సందులలో దాక్కుని సింహాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినమున వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండాలతోనూ చెప్పుచున్నారు. ఎలాగూ పెద్ద ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా భూకంపము కలిగేను అన్నాడు. సూర్యుడు కదలింపబడను, నలుపు ఆయన చంద్రబింబ వర్ణమును కనబడెను అని అంటున్నాడు. కానీ గాలి చేత ఊగిచలాడు అంజూరపు చెట్టు కూడా ఆ కాలమున కాయలు రాలి ఆకాశ నక్షత్రముల వలె భూమి మీద రాలేనను. అంజూరపు కాయలు కాయినప్పుడు వారి తెల్లని వస్త్రములు వారి ప్రతివాదనకి ఇయ్యబడినని అంటున్నాడు. వారి వలనే చంపబోన సహకారుల సహోదరుల యొక్కను పూర్తగుని ఇంకా కొంచెం కాలము విశ్రమించనని వారితో చెప్పాను. వారు పరిశుద్ధుడు ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసుల ప్రతిదండనకు చేయుచున్నావని బిగ్గరగా కేకలు వేసి తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇవ్వబడినని అన్నాడు. మరియు ఆకాశ మండలమును బట్టి గ్రంథములను తొలగిపోయిన ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానంలోనే ఉండను. భూరాజులను కూడా గనులు కూడా ధనికులు కూడా బలిష్ఠులు కూడా ఆ ప్రతి వారును కూడా స్వతంత్రించుకుందురు అని అన్నాడు. బండ సందులలో దాగిన నివాసుడైనను కూడా గొర్రెపిల్ల యొక్క ఉగ్రతను మహాదండను దానికి తాళజాలవని అంటున్నాడు. మీరు మా మీద పడిన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మును మరుగు చేయుడని పర్వతములలోని బండ సందులలోను వారందరికీ కూడా చెప్పుచున్నాడు. అంటే మనము పాపములు ఎలాగ లెక్కింపబడుతున్నాయో ఆయన త్రాసులో నుండి లెక్కింపబడుచున్నాయి. అప్పుడు మనము మన పాపములు తీర్పు తీర్చినప్పుడు ప్రతి ఒక్కరమును కూడా ప్రతిదీను కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఉండాలి. మనం నేను చేయలేదంటే ఆ రోజునే కుదరదు. ఎందుకంటే దేవుడు మన పాపములు మన ఎదుటే వారిని అలాగే తెర మీద కనిపిస్తూ ఉంటాయి. దానిని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పును బట్టే దేవుని సన్నిధిలో మనం ఎలా మెలుగుతున్నాము ఎలా ఉంటున్నాము అనేది దేవుడే చూసుకుంటాడు.
ఇప్పుడు చేసిన పాపములే అప్పుడు మనకి కనబడతాయి. త్రాసు మీద తూసినప్పుడు ప్రతి ఒక్కరమును కూడా అగ్నిగుండంలో పడవేయబడతాము. ఒకవేళ చనిపోయిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించారనుకోండి. కానీ కాదు. మధ్యాకాశంలో ఉంటారు. తీర్పు కాలమున ప్రతి ఒక్కరును కూడా లేపబడతారు. ప్రతి ఒక్కరును కూడా మృత్యువుని గెలిచినవారు. కానీ ఈలోపు మనం ఏం చేయాలంటే మారు మనసును కలిగి ఉండాలి. 7 ఆత్మలను 7 సంఘములకు చెప్పుచున్న మాటలను మనము గైకొనాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవునిని అందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ప్రతి ఒక్కరును కూడా వారి క్రియలను బట్టే వారికి ప్రతిఫలం ఇవ్వబడును అంటున్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడు అనే దేవ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రభా ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయముని దయచే ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా హృదయంలో మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. వినట ద్వారా ప్రభా విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను బస్సులో వెలిచిన, ట్రైన్లో వెలిచిన, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీల మీద వెలిచిన వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచే ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. కొందనాలు నీకు స్తోత్రాలు యేసయ్యా ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభు మాలో మా హృదయములను మార్చమని అడుగుచు. ప్రతి ఒక్కరి హృదయము మార్చు ప్రభు. నాయన ప్రభు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాను ప్రభు. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడి వయసులో ఉన్నవారిని, వెధవరాల బిడ్డలను కూడా దీవించినాను ప్రభు. గ్రుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభు. ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. నాయన ప్రభు నీకు స్తోత్రాలు నాయన ప్రభు, వందనాలు నాయన. ఇతర దేశంలో పనిచేసుకున్న వారికి శక్తిని బలమును దయచే ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు. నాయన ప్రభు నీలో నిలకడ కలిగి జీవించే భాగ్యం దయచే ప్రభు. నేను వాక్యం వైపు నిలబడి ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. శోతానికి త్రొట్టిల్లు పోకుండా ప్రభు మనుషులు పెట్టే నిందలకు జడుపుకోకుండా ప్రభు నిలకడగలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. ప్రతి వారికి ప్రభు వారి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇస్తానన్నావు నాయన ప్రభు. ప్రతి ఒక్కరికి ఏ అనారోగ్యంగా ఉన్నదో ప్రభు అనారోగ్యం తీసివేసి ఆరోగ్యముని, శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. మెడుకులకు వెళుచున్నారు ప్రభు. మెడుకుల్లో మీరున్నారు నాయన ప్రభు. ఇతర దేశాల పని లేకున్నారు ప్రభు. వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. నాయన నీకు స్తోత్రాలను ప్రభు. పక్షవాతంతో ఉన్నారు నాయన ప్రభు. క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభు. ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాం ప్రభు. మా దేశాలని, మా సంఘాలను దీవించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాను ప్రభు. నా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యం వచ్చిన గాక. నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టుల నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. వినిచున్న వారికి, చూచుచున్న వారికి సదాకాలము నీ కృప తోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.